హైకోర్టు మొట్టికాయలేసింది కదా హైడ్రాకి సంబంధించినటువంటి విషయంలో. పూర్తి స్థాయిలో రంగనాథ్ను చెండాడినట్టుగానే కనబడతా ఉంది ధర్మాసనం. మంచి పని చేసినా కూడా పర్యావరణం కాపాడలేదు, మన చెరువులను కాపాడాలని అన్నా కూడా అది చట్టబద్ధంగా ఉండాలి, చట్టానికి విరుద్ధంగా ఉండొద్దు. చట్టానికి విరుద్ధంగా పేదోళ్ళకు విరుద్ధంగా ప్రవర్తిస్తే మొట్టమొదటి హైడ్రా వచ్చిన అందరు కూడా మంచి పనే అన్నారు. కానీ ఇప్పుడు ఒక్కరు కూడా వాళ్ళ సొంత పార్టీ వాళ్ళు కూడా హైడ్రాకు వ్యతిరేకంగా ఉన్నారు. నిజంగానే చట్టం అన్నిట్ల పెద్ద దాన్ని విరుద్ధంగా చేస్తున్నారు. బిల్డర్స్ వాళ్ళెంట పడక పేదోళ్ళు ఎంట పడుతున్నారు. హైడ్రాకి సంబంధించినటువంటి విషయంలో ఈరోజు హైకోర్టు కీలకమైనటువంటి సూచనలు చేసినటువంటి పరిస్థితి. రంగనాథ్ తప్పు చేస్తున్నాడు, అమీన్పూర్లో కానివ్వండి ఎక్కడైనా కానివ్వండి ఇల్లు కూల్చే ముందు కనీసం నోటీసులు ఇవ్వట్లేదు, ఇట్లా ఇల్లు కూల్చడం ఏంటి అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. గతంలో మీరు చెప్పారు ఎవరైనా శిక్ష పడితే ఏం చివరి కోరిక అని అడుగుతారు. అలాంటి ప్రశ్నను కూడా రంగనాథ్ని ఈరోజు ధర్మాసనం ప్రశ్నించినటువంటి పరిస్థితి. ఎట్లా చూస్తారు హైకోర్టు మాట్లాడినటువంటి మాటల్ని? రంగనాథు ఒక ఇన్స్ట్రుమెంటు, రంగనాథు ఆదేశాలు ఇస్తే అమలు చేసినటువంటి ఒక మనిషి మాత్రమే. ఆ ఆదేశాలు ఇచ్చింది రేవంత్ రెడ్డి. ఏ చట్టం ద్వారా అయితే ఇవాళ ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించిందో ఆ చట్టాన్ని, ఆ కోర్టుని ఇవాళ పాటించకుండా చక్రవర్తిలాగా రాజులాగా అహంకారపూరితంగా వివరించింది కాబట్టే ఇవాళ కోర్టు ఆ వ్యాఖ్య చేసింది. ఇవాళ ఆ వ్యాఖ్యలు రంగనాథ్ మీద చేసిన వ్యాఖ్యలు కాదు, ఆ వ్యాఖ్యలు పదే పదే నేను కూలగొట్టి తీరుతా అని చెప్పి అహంకారపూరితంగా ప్రకటించిన ముఖ్యమంత్రికి వర్తిస్తాయి. ముఖ్యమంత్రి గారికి ఏమాత్రం జ్ఞానం ఉన్నా దాని మీద స్పందించాలి. ఇంకా ఏమాత్రం రాజ్యాంగం మీద గౌరవం ఉన్నా రాజీనామా చేయాలి. హైడ్రాకి సంబంధించినటువంటి విషయంలో ఈరోజు హైకోర్టు కీలకమైనటువంటి కామెంట్ చేసింది. నోటీసులు ఇవ్వకుండా, ఎలాంటి నోటీసు ఇవ్వకుండా కూల్చాల్సినటువంటి బాధ్యత మీకెందుకు ఇచ్చారు, మీ అధికారం ఎక్కడదని చెప్పేసి రంగనాథ్నే ప్రశ్నించినటువంటి పరిస్థితి. ఈ ప్రశ్నలను ఎట్లా చూడొచ్చు అంట? ఇది చాలా మేము మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం. ఇలాంటి నోటీసులు లేకుండా, వాళ్ళ సమాధానం వినకుండా, వాళ్ళ రిప్లై చూడకుండా ఈ విధమైనటువంటి చర్యలు తీసుకోవడం చాలా దారుణం అనేటటువంటి విషయాన్ని. హైడ్రా అనేది కేవలం వాళ్ళు ఒక అందరినీ హడలెత్తించాలని భయభ్రాంతులకు గురి చేసి పెద్ద ఎత్తున డబ్బుల కలెక్షన్ కోసం, అవినీతి కోసమై హైడ్రాను తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. దీంట్లో పెద్ద ఎత్తున రాజకీయమైనటువంటి కక్షలు తీర్చుకోవడానికి కూడా ఈ హైడ్రాను తీసుకొచ్చినటువంటి భావన కలుగుతూ ఉంది. పేద ప్రజల యొక్క అంటే ఎంతో కలైనటువంటి ఇండ్లు ఏవైతే ఉన్నాయో కట్టుకున్నటువంటి వాళ్ళని ఆ ఇండ్లను కూల్చివేసినటువంటి విధంగా ఈరోజు చేసిన చర్య అవుతుందో అది ఎప్పుడు కూడా క్షమించలేంది. వాళ్ళు తిట్టే తిట్లు, వాళ్ళు మాట్లాడే మాటలు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ ఆర్ధనాదాలు వాళ్ళ చెవులకు వినిపించాలి. ఎవరైతే కూలగొడుతున్నారో, కూలగొట్టమని చెప్పిండ్రో వాళ్ళ చెవులకు వినిపించాలి, వాళ్ళ గుండెలకు వినిపించాలి, వాళ్ళ బాధ వాళ్ళు గమనించాలి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.